నమస్తే, నేను మధు. ఆది శంకరాచార్యుల చరిత్ర గురించి అందరికీ తెలుసు, హిందువులందరికీ. అయితే ఇప్పుడు ఇదే వివాదాస్పదంగా మారింది. ఆది శంకరాచార్యుల చరిత్రపై, ఇక అంతేకాకుండా ఆయన స్థాపించినటువంటి పీఠాలపై కూడా చిన్నజీఆర్ స్వామి కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. మరి ఆది శంకరాచార్యులపై ఆయనకి ఏమన్నా ద్వేషమా, లేకపోతే ఇంకా మరేమైనా కారణాలు ఉన్నాయా, మరి ఇంకేదైనా ప్లాన్ ప్రకారమే ఆది శంకరాచార్యుల గురించి ఇలా మాట్లాడారా? అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలను తెలుసు. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, అసలు ఆదిశంకరాచార్యుల వారు వైష్ణవుడే కాదన్నట్టు, ఈ చతురాన్యాయ పీఠాలను కూడా ఆదిశంకరాచార్యుల వారు స్థాపించలేదు అన్నట్టు చిన్నజీఆర్ స్వామి గారు మాట్లాడుతున్నారు. మరి ఇందులో నిజం ఉందంటారా? ముందు మనం ఒక విషయాన్ని మాట్లాడేటప్పుడు మనం జాగ్రత్తగా మాట్లాడాలి. ముఖ్యంగా చిన్నజీఆర్ స్వామి లాంటి వాళ్ళు ఒక గురువు, ఆయన గురువు స్థానంలో ఉండి ఆ విధంగా మాట్లాడటం అనేది చాలా తప్పు. మనకి శత్రువులు ఎక్కడో ఉండరు అంటే ఇదే హిందువులకి. మీకు అర్థమైందా? అంటే మీకు శంకర్లు భోపాల్ వెళ్ళి చూడమనండి. భోపాల్లో 8 ఏళ్ల వయసులో ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ గురువు దగ్గర నేర్చుకున్నారు ఆయన అన్ని. తర్వాత చతురామ్నాయ పీఠాలు స్థాపించారు ఆయన. శృంగేరి, పూరి, ద్వారకా, బద్రీనాథ్. శృంగేరి మీరు చూసే ఉంటారు ఎంత అద్భుతంగా ఉంటుందో. అంటే ఇప్పుడు ఈ పీఠాలు ఈయన స్థాపించలేదు, ఈయన అసలు వైష్ణవుడు అని ప్రచారం చేయటంలో ఒక కుతంత్రం కనిపిస్తుంది. ఇప్పుడు రామానుజుల్ని సమతామూర్తిగా ఆయన చెప్తున్నారు. యాక్చువల్గా మీరు తీసుకుంటే కనుకైతే మొత్తం ఉపనిషత్తులకి వ్యాఖ్యలు రాసింది ఈయనే. ఎవరు? శంకరాచార్యులు. ఆయన 32 ఏళ్ల వయసుకే కాలం చేశారు. 32 ఏళ్ల వయసు లోపలే ఆయన 100 గ్రంథాలు అంటారు కానీ 400 గ్రంథాల వరకు రాశారు. తర్వాత ఆయన కనకధార స్తోత్రం రాశారు. తర్వాత గణేష పంచరత్నాలు రాశారు. ఆయన భజగోవిందం రాసింది శంకరాచార్యుల వారే. అది చాలా ఫేమస్. అయితే ఆయన అద్వైత తత్వాన్ని బోధించారు. శంకరాచార్యులు అంటే శివకేశవులకి భేదం లేదని చెప్పారు. ఇప్పుడు భజగోవిందం రాసినంత మాత్రాన ఆయన వైష్ణవులు అయిపోరు కదా. ఇప్పుడు శివానంద లహరి రాశారు వారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు చాలా రాశారు వారు. ఉపనిషత్తులకు వ్యాఖ్యానం రాశారు ఆయన. అంటే ఒక వ్యక్తిని అసలు ఇప్పుడు ఈ పీఠాలన్నీ అంతకుముందే ఉన్నాయి, శంకర్లకు సంబంధం లేదు అని చెప్పటం అనేది చరిత్రను వక్రీకరించటం. ఇప్పుడు రామానుజుల మీద మరి ఎంతవరకు నిజమో మనకు తెలియదు, ఒక అపనింద అయితే ఉంది. ఆయన శైవ గోపురాలు అంటే గుళ్ళు కనిపించినప్పుడు చూడకుండా చెయ్యి అడ్డం పెట్టుకుంటారు అని ఒక నానుడు, ఎంతవరకు నాకు తెలియదు. కానీ ఆయన ప్రతిదానికి కూడా వైష్ణవానికి ఆయన దాన్ని వైష్ణవానికి అన్వయిస్తూ చెప్తారు. ఈవెన్ బొట్టు విషయంలో కూడా ఆయన పొడుగు బొట్టే పెట్టుకోవాలన్నట్టుగా చెప్పిన సందర్భాలు మనం వీడియోలు కూడా చాలా చూస్తాం. అంటే వాళ్ళు శివతత్వాన్ని వాళ్ళు ఒప్పుకోరు ఆయన. అది తప్పు కదా. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇవాళ హిందువుల్లో ఎక్కువ శాతం మంది శైవులే. మీకు కర్ణాటక తీసుకుంటే లింగాయతులు ఎంత పెద్ద కమ్యూనిటీ అది. అయితే ఇవాళ మనం మీకు ముఖ్యంగా అంటే మనందరం కూడా శైవులేమే కదా, మనందరం అడ్డబొట్టు వాళ్ళమే. కానీ మనం తిరుమల వెళ్తాం కదా, మనం వెంకటేశ్వర స్వామిని పూజిస్తాం కదా, మనకి శివకేశవులకి అభేదం లేదు. మరి అలాంటప్పుడు మన శివకేశవుల్ని మనం విడిగా చూడం. మనకి వెంకటేశ్వర స్వామి ఎంత ముఖ్యమో శివుడు అంతే ముఖ్యం. దైవత్వాన్ని బోధించాల్సిన గురువులే శివుడు కేశవుడు అంటూ డివైడ్ చేసి మాట్లాడారు. ఇప్పుడు ఆయన్ని సమతామూర్తిగా చూపించడం కోసం, తర్వాత హరిజనుడిని ఎత్తుకున్నాడు ఆయన అని చెప్పటం కోసం, ఇవన్నీ కూడా నేను అనేది అసలు ఏం చెప్తారంటే ప్రారంభంలో రామానుజులు కూడా ఒక శైవుడే, తర్వాత వైష్ణవుడిగా మారారు అని కూడా ఉంది. మనకు తెలియదు ఇందులో నిజాలు, ఎందుకంటే మనం ఆ కాలంలో లేవు. కాబట్టి ఈ వైష్ణవిజాన్ని మీరు ప్రాబల్యంలోకి తెచ్చుకోండి. కానీ దానికోసం శంకరాచార్యులు అంటే మాత్రం ఏ హిందువు, ముఖ్యంగా శైవుడు ఊరుకోడు. ఇది చాలా తప్పు. ఇప్పుడు మీరు వయసు పెరిగే కొద్దీ, తత్వం అర్థమయ్యే కొద్దీ, మీరు ఒక గురువుగా ఇంత స్థిరపడ్డాక ఈ రకంగా మాట్లాడటం అనేది అంటే మీరు ఇప్పుడు శంకరాచార్యుల వారిని మీరు తక్కువ చేయాలనుకుంటున్నారా, లేదా శంకరుల వారిని మీరు వైష్ణవుడిగా ముద్ర వేసి మీ వైపు లాక్కోవాలనుకుంటున్నారు? ఎందుకంటే శంకరుడు లేకుండా మనకి అసలు హిందుత్వం ఇవాళ నిలబడింది, హిందువులుగా మనం మనగలుగుతున్నామంటే శంకరాచార్యుల వారి వల్లే. ఆయన 4 పీఠాలు స్థాపించబట్టే మనకి హైందవం అనేది ప్రాచుర్యం చెందింది. లేకపోతే మనం ఎన్ని యుద్ధాలు చూసామండి చారిత్రకంగా, మన ఎంతమంది ఇబ్బంది పెట్టారు. మరి అలాంటి సమయంలో ఈయన వచ్చి ఈయన చెయ్యబట్టి
నిజంగా 8 ఏళ్ల వయసులో మీకు తెలుసు ఆయన మొసలి పట్టుకుంటుంది ఆయన కాలుని. అసలు మనం మొత్తం మీరు కాలడీ వెళ్తే కేరళలో, అంటే ఆయన పుట్టిన ఊరు, పుట్టిన ఇల్లు అన్నీ చూసి వచ్చాను నేను, చాలాసార్లు చూసాను. ఎంత అసలు మనకు ఒళ్ళు పులకరిస్తుందంటే అది ఎట్లా సాధ్యం? అంత చిన్న వయసులో మీరు సన్యాసం స్వీకరించడం అనేది అంత తేలిక కాదు. అది కాకుండా ఆయన ఇంత తిరిగి ఇంత మొత్తం అన్ని చోట్ల ఆయన పీఠాలు స్థాపించి ఇవాళ అసలు శంకరాచార్యుల వారి గురించే ఎక్కువ మనం తెలుసుకుంటాం. ఇవాళ ఒక విగ్రహం, సమతామూర్తి విగ్రహాన్ని పెట్టి కరెక్టే, అదంతా తప్పు కాదు. ఇప్పుడు ఏ మతాన్ని మనం తక్కువ చేయము, ఏ మత విశ్వాసాల్ని మనం తక్కువ చేయం, ఎవరి వాళ్ళవే. కానీ దానికోసం మీరు ఒక మతానికి సంబంధించిన, లేదు ఒక వర్గానికి సంబంధించిన శైవులని మీరు తక్కువ చేసి మాట్లాడతాం. ముఖ్యంగా శంకరాచార్యుల వారిని మీరు ఈ రకంగా మాట్లాడటం అనేది చిన్నజీయర్ స్వామి అది అసలు ఒప్పుకోలేని అంశం అండి, చాలా బాధాకరమైన అంశం. ఎందుకంటే చిన్నజీయర్ స్వామి గారు అంటే అందరికీ చాలా గౌరవం, మనం కూడా గౌరవిస్తాం వారిని. కానీ వారు ఈ రకంగా మాట్లాడటం అనేది చాలా అసంబద్ధంగా ఉంది. ఇది అంగీకార యోగ్యం కూడా కాదు ఎవరికి కూడా. దీని మీద చర్చ అయితే చాలా జరగాలి, ఇది చిన్న విషయం అయితే కాదు. ఎందుకంటే ఇది శైవుల మనోభావాలు దెబ్బతిన్నట్టే. ఇప్పుడు మనకి క్రిస్టియన్స్తో పోరాడతామా, ముస్లిమ్స్తో పోరాడతామా, ఇప్పుడు వైష్ణవులతో పోరాడతామా? ఇంకొక విషయం అండి, మనం క్రైస్తవులను తిడతాం కానీ యాక్చువల్గా వైష్ణవం తీసుకున్న వాళ్ళు మీకు తెలుసా, శైవ విగ్రహాలని విసిరేసిన వాళ్ళని నేను విన్నాను, చూశాను. కాబట్టి మనం ఏ మతమైనా సరే బోధించాల్సింది సమానత్వం, సమత అని మీరే అంటున్నారు. మీరు సమత అని బోధిస్తామంటూ అసమానతలను తీసుకొస్తూ ఇట్లాగా 2 వర్గాల మధ్య మీరు చిచ్చు పెట్టాలనుకోవటం చాలా బాధాకరం అని మాత్రం చెప్తున్నా. నిజానికైతే కులాలు, మతాలు అంటూ ఇప్పుడే డివైడ్ చేస్తున్నారు మేడం. హిందువులందరూ కూడా ఒకటే తాటి మీద నడపాల్సిన బాధ్యత గురువులది ఖచ్చితంగా. కానీ అటువంటి గురువులే ఇప్పుడు వైష్ణవుడు కాదు, శైవుడు కాదు అనుకుంటూ హిందువులనే 2గా చేసే ఇటువంటి పరిణామాల గురించి ఇది కూడా ఒక రకమైన కుట్రగా భావించాలండి, తప్పండి ఇది. ఎందుకంటే వారి విఘ్నత ముందు మనం చిన్నవాళ్ళం. కానీ అలాంటి గురువులే ఇలా మాట్లాడటం అనేది చాలా విచారించాల్సిన అంశం. మనందరం కూడా చాలా బాధపడుతున్నాము. దీని మీద అయితే చాలా పెద్ద ఎత్తున చర్చలు జరగాలని నేను కోరుకుంటున్నాను. సో ఏదేమైనా సరే చిన్నజీయర్ స్వామి గారు చేసినటువంటి ఈ శంకరాచార్యుల గారి మీద చేసినటువంటి వ్యాఖ్యల గురించి ఇప్పుడు రకరకాల స్పందనలు అయితే వినిపిస్తున్నాయి. మరి నిజంగానే దీని వెనకాల ఏమైనా కుట్రలు ఉన్నాయా, లేదంటే చిన్నజీయర్ స్వామి గారు బై మిస్టేక్ అన్నారా? మరి వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.